ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమీక్షించనున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం కూడా నిర్వహించున్నారు. ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రయత్నంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి అమలు, ఇటు విధి విధానాలు ఎలా ఉన్నాయపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో చర్చించున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులంతా కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే ప్రజాపాలనలో అవ్యవస్థ సంబంధించిన 5 గ్యారంటీల స్కీమ్ సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ఫస్ట్ ఫేజ్ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తుదారుల నుంచి తీసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు, కంప్యూటర్లు నిక్షిప్తం చేస్తున్నారు. తర్వాత ఈ నెల 17 తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కూడా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు యొక్క లబ్ధిదారుల ఎంపికపై కూడా ఈ రోజు మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన ఒక వెబ్సైట్ ను కూడా సీఎం ప్రారంభించున్నారు. లోక్సభ ఎన్నికల త్వరలో ఉండడంతో వీటి అమలుపై కూడా పూర్తి విస్తరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్గస్టీ బీమా పరిమితిని కూడా పెంచింది. అలాగే ఇటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా కల్పించింది. దానికి కూడా విశేష స్పందన వస్తుంది. అలాగే ఇటు 6 గ్యారంటీల భాగంలోని మహాలక్ష్మి పథకం, అలాగే రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు కూడా గత నెల 28 నుంచి మొదలుకుంటే ఈ నెల 6 వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోని 6392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు. దాదాపు 8 రోజుల్లో 1,20,84,000 పైగా దరఖాస్తులు కూడా అందాయి ఈ ప్రజాపాలనలోని అభ్యస్తం 5 గ్యారంటీల స్కీమ్ కింద. అయితే ప్రజల నుంచి అందినటువంటి దరఖాస్తులు కూడా ఈ నెల 17లోగా ఆన్లైన్ లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించింది. అయితే మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల కోసం అత్యధికంగా కూడా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులపై కూడా ఇంకా ప్రస్తుతానికైతే స్క్రూటినీ అయితే కొనసాగుతుంది. తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కూడా ఫోకస్ చేస్తారు. అలాగే ఇటు 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పింఛన్ పెంపు, ఇతర హామీలపై కూడా నేటి సమీక్షలు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి 4 రోజులు కావాల్సి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు కార్యరూపాలు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలు కూడా జరిగిపోయింది కాబట్టి మరో మిగతా 5 గ్యారెంటీల అమలుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇంకో 2-3 నెలల్లో కూడా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ లోపు వరకే ఈ యొక్క పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా సాధిస్తానని కూడా భావిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి వీటిపై కూడా ఈ రోజు సచివాలయంలో సమీక్ష సమావేశాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే లబ్ధిదారుల ఎంపికపై కూడా ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి ప్రామాణికంగా ఏం తీసుకుంటారన్నపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు ఆర్థిక సాయం 2,500 రూపాయల ఆర్థిక సాయంకి ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, అంటే ఇటు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చారు, చాలా మంది కూడా రాలేదు పేద వర్గాలకు కూడా. కాకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కూడా వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి దీనికి దరఖాస్తులు కూడా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో వీటిపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేస్తారు. అయితే వీటికి బడ్జెట్ ఎంత అవుతుంది దీనికి సంబంధించి కూడా ఈ రోజు అధికారులతో చర్చిస్తారు. మంత్రుల బృందంతో కూడా ఇచ్చిన తర్వాత ఒక ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరకైతే ఈ రోజు ఇటు ప్రజాపాలనలో 5 అభ్యాస్తం కింద 5 గ్యారెంటీలకు సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఈ రోజు సీఎం ప్రారంభిస్తారు. ఆ వెబ్సైట్ ఆధారంగా తర్వాత కూడా అప్లికేషన్ చేసుకున్నాం కానీ తదితర ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకునే అవకాశం, వెసులుబాటు కూడా కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఇటు ప్రజాపాలలో 5 గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్ సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ప్రారంభిస్తారు. కాబట్టి
మరి దానిలో ఆయన విధి విధానాలకు పొందుపరచాలనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇటు మధ్యాహ్నం కూడా ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంటుంది మంత్రివర్గంతో. అయితే ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎట్లా అమలు చేయాలన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత మరి ఏ స్కీమ్ ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలపై కూడా చర్చించిన తర్వాత ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సందీప్. సతీష్, అంటే అర్హుల్ని ఎలా గుర్తిస్తారు? అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇది సాధ్యమవుతుందా? దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అయితే దానికి ప్రామాణికంగా ఏం తీసుకుంటారపై కూడా ఇలా కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం ఫస్ట్ టైం సచివాలయంలో మీడియాతో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ పథకానికైనా రేషన్ కార్డు కంపల్సరీ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం చాలా మంది లబ్ధిదారులకు జరగదు. ఎందుకంటే దాదాపుగా 10 లక్షల మంది పైగా రేషన్ కార్డులు ఇంకా రావాల్సింది. కొత్తగా పెళ్ళైన వారు కూడా రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మరి ఈ టైంలో ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం పాత పద్ధతి అంటే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి ఇస్తే మాత్రం మరి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి మరి దీనికి ప్రామాణికంగా ఏం తీసుకుంటారు? మరి రేషన్ కార్డు దరఖాస్తుకు ఇప్పటికే చాలా మంది కూడా ఈ యొక్క అభ్యాసం 5 గ్యారెంటీల స్కీమ్ లో భాగంగా కూడా చాలా మంది కొత్త రేషన్ కార్డు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. మరి దాన్ని ఎట్లా ఫైనలైజ్ చేస్తారు, లబ్ధిదారుల ఎంపికకు ఏ విధి విధానాలు రూపొందిస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ రోజు కేబినెట్ భేటీలో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంటే పాత పద్ధతులు చేస్తారా, కొత్త విధానాలు ఏమైనా రూపొందిస్తారపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. కాబట్టి మరి ఏదేమైనా ఈ రోజు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా త్వరలో సమీపిస్తుండటంతో ఈ యొక్క 5 గ్యారెంటీలు కూడా ఎన్నికల లోపు కూడా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఈ లోపే పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. దీనిలో కీలక విషయాలు కూడా చర్చించి నిర్ణయాలు అయితే ప్రకటించే అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.